ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చరణ్ కారపు ఎందుకు? ఐస్ క్రీమ్ తిందామా? సరే బాగు, నేను వెళ్ళి తీసుకొస్తాను. చెప్పరా. నువ్వు చెప్పినట్టే వాళ్ళని ఫాలో చేస్తున్నాను. వాళ్ళు ఇదే రూట్లో వస్తున్నారు. ఐస్ క్రీమ్ షాప్ ఉంది కదా, అక్కడ ఆగారు. ఓకే, అక్కడే వాళ్ళకి స్పాట్ ఫిక్స్ చేద్దాం. ఓకే. చెప్పింది గుర్తుందిగా? ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఉన్నారంట వాళ్ళు. వెళ్ళి గుద్దేసి మర్డర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ వాడు కాళ్ళు చేతులు విరిగితే చాలు. సరే రేయ్, బండి తీరా. రెండు ఐస్ క్రీమ్లు ఇవ్వండి. రేయ్, పోనీరా పోనీరా. చరణ్ చరణ్ అయ్యో చరణ్ 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 లే చరణ్ 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 అంబులెన్స్, ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. చరణ్ డాక్టర్ ఆగండి, ఏమైంది? యాక్సిడెంట్ ఏంటి డాక్టర్? త్వరగా తీసుకెళ్ళండి, లోపలికి తీసుకెళ్ళండి. నువ్వెక్కడే ఉండమ్మా. చరణ్ చరణ్కి ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందమ్మా? మ్యూజిక్ లో మెలకువలు చెప్తారని మ్యూజిక్ డైరెక్టర్ పిత్తిరి సత్తి గారిని కలిసి రిటర్న్ అయ్యాం. ఒక చోట ఐస్ క్రీమ్ తిందామని ఆగాం. చరణ్ ఐస్ క్రీమ్ తీసుకుని వస్తుంటే కారు గుద్దేసింది.
ఫ్రెండు అన్నయ్యని కార్తో గుద్దింది ఎవరు? నేను సరిగ్గా చూడలేదు. పోనీ కార్ నెంబర్ అయినా చూసావా? చరణ్ కల జరిగేసరికి నా మైండ్ ఏం పని చేయలేదు. నేను అసలు ఏం పట్టించుకోలేదు, చరణ్ని తప్ప. ఇదంతా నీ వల్లే వచ్చింది. నేనా? సాన్విక, అవును డాడీ, తమ్ముడికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్టే. కానీ ఫస్ట్ ఆల్బమ్ చేసిన తర్వాత అమ్మ మాట విని ఆపేశాడు. కానీ ఇదిగో ఈ మహా తల్లి దగ్గరుండి మరి ఎంకరేజ్ చేయటం మొదలు పెట్టింది. నీకు చాలా టాలెంట్ ఉంది, నువ్వు అనుకుంటే సాధిస్తావని చెవిలో జోరీగలాగా రెచ్చగొట్టడం మొదలు పెట్టింది. దాంతో అమ్మ మాటను కాదనే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఆల్బమ్ అని చెప్పి మళ్ళీ ఇలా తయారయ్యాడు. అసలెవత్తువే నువ్వు? మా ప్రాణానికి ఎక్కడి నుంచి దాపరించావు? నీ వల్ల ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. అసలు నువ్వనే దానివే లేకపోతే నా కొడుకు మ్యూజిక్ ఆల్బమ్ అంటూ ఇలా తిరిగేవాడే కాదు. నేను చెప్పినట్టు ఇంటి పట్టునుండేవాడు, బిజినెస్ గురించి ఆలోచించేవాడు. అయినా చరణ్ కి యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు నువ్వెక్కడున్నావే? అసలు నువ్వేం చేస్తున్నావు? వేడిక చూస్తూ నిలబడుంటుంది. అసలు నువ్వు నా కొడుకు ఇష్టాన్ని గౌరవించి వాడిని ఎంకరేజ్ చేస్తున్నావా? వాడిని రెచ్చగొట్టి పిచ్చోని చేయాలని చూస్తున్నావా? నా కొడుకు ఎలా ఉండేవాడే, ఇప్పుడు చూడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో. చూడు సుమా, 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 జరిగిన దాంట్లో దాని తప్పే ఉంది. అవును, జరిగిన దాంట్లో దీని తప్పేమీ లేదు. తప్పంటూ ఉంటే అది మీది, తర్వాత నాది. ఈ అడ్రస్ లేని దాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు.